బిజినెస్. భారతదేశంలో 7 సీట్ల కారు గురించి భారీ డిమాండ్. మొదటి స్థానంలో ఏ కారు ఉందో మీకు తెలుసా? భారత మార్కెట్ లో 7 సీట్ల కారుకు ఇప్పుడు డిమాండ్ ఉంటుంది. ఈ ట్రెండ్ ఫిబ్రవరి 2025లో కూడా కొనసాగింది. జనవరిలో మారుతి ఎర్టిగా విభాగంలో ఆధిపత్యం చెలాయించింది సుజుకి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు కొద్దిగా తగ్గాయి. అదే సమయంలో మహీంద్రా స్కార్పియో, బొలెరో అమ్మకాలు తగ్గాయి. వీటన్నింటి మధ్య మహీంద్రా XUV 700 అమ్మకాలు ఫిబ్రవరిలో 14% పెరిగాయి. మారుతి సుజుకి XL6, టాటా సఫారీ అమ్మకాలు కూడా బాగా పడిపోయాయి. మారుతి సుజుకి ఫిబ్రవరి 2025లో మారుతి సుజుకి కాంపాక్ట్ MPV ఎర్టిగా మహీంద్రా స్కార్పియోను అధిగమించి అత్యధికంగా అమ్ముడైన 7 సీట్ల ప్యాసింజర్ కారుగా నిలిచింది. అయినప్పటికీ దాని అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ఫిబ్రవరి 2025లో 14,868 యూనిట్ల ఎర్టిగా అమ్మబడ్డాయి. ఇది ఫిబ్రవరి 2024లో 15,519 యూనిట్లతో పోలిస్తే 4% తగ్గుదల. మహీంద్రా స్కార్పియో ఫిబ్రవరిలో 13,618 యూనిట్లు అమ్ముడై మహీంద్రా స్కార్పియో ఈ జాబితాలో 2వ అత్యధికంగా అమ్ముడైన 7 సీటర్ కారుగా నిలిచింది. గత ఏడాది ఫిబ్రవరిలో అమ్ముడైన 15,051 యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య 15% ఎక్కువ. ఇది 10% తగ్గుదల చూసింది. మహీంద్రా బొలెరో అమ్మకాలు కూడా తగ్గాయి. ఈ కాంపాక్ట్ 7 సీటర్ కారు ఫిబ్రవరి 2025లో 8,690 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఫిబ్రవరి 2024లో అమ్ముడైన 10,113 యూనిట్ల నుండి 14% తగ్గుదల. టయోటా ఇన్నోవా సిరీస్ లో ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా అమ్మకాలు ఫిబ్రవరిలో స్థిరంగా ఉన్నాయి. మొత్తం 8,449 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి 2024లో 8,481 యూనిట్లు అమ్ముడయ్యాయి. మహీంద్రా XUV 700 గత ఫిబ్రవరిలో మహీంద్రా XUV భారీగా పెరిగింది. మహీంద్రా నుండి వచ్చిన ఈ అద్భుతమైన 7 సీటర్ SUV అమ్మకాలు 14% పెరిగాయి. ఫిబ్రవరి 2025లో 7,468 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి 2024లో 6,546 యూనిట్లు అమ్ముడయ్యాయి. టయోటా ఫార్చునర్ శక్తివంతమైన SUV ఫార్చునర్ అమ్మకాలు ఫిబ్రవరిలో తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 2025లో 2,876 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఫిబ్రవరి 2024లో అయితే అమ్ముడైన 3,395 యూనిట్లతో పోలిస్తే 15% తగ్గుదల. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఒక దశలో 4,000 పాయింట్ల మేర పడిపోయింది. అమెరికా టారిఫ్ల దెబ్బతో విపరీతంగా అమ్మకాలు చేపట్టడంతో మార్కెట్ చరిత్రలో జరిగిన అతిపెద్ద క్రాష్లలో ఒకటిగా నిలిచింది. అయితే హర్షద్ మెహతా స్కామ్ నుంచి భారత స్టాక్ మార్కెట్లలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద క్రాష్ల వివరాలు తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల బాంబుతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. వాణిజ్య యుద్ధ భయాలతో కొద్ది రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో గందరగోళం నెలకొంది. ప్రపంచ ఈక్విటీల్లో ప్రతికూల సంకేతాలతో భారత మార్కెట్ సూచీలు బ్లడ్ బాత్ చవి చూశాయి. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో బ్లాక్ మండేగా నిలిచింది. సెన్సెక్స్ ఒక దశలో దాదాపు 4,000 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ 5% పైగా పడిపోయింది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎదురైన 5 అతిపెద్ద పతనాలను ఓసారి పరిశీలిద్దాం. 1992లో హర్షద్ మెహతా కుంభకోణం బయటపడింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పడిపోయాయి. సుమారు 4,000 కోట్లకు పైగా స్కామ్ బయటపడిన క్రమంలో సెన్సెక్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఏప్రిల్ 28, 1992 రోజు జరిగిన సెన్సెక్స్ 570 పాయింట్లు అంటే 12.7% మేర పడిపోయింది. ఆ సమయంలో ఒక్క రోజులో అతిపెద్ద పతనంగా నిలిచింది. 2001లో కేతన్ ఫారెక్స్ కుంభకోణం వెలుగులోకి రావడంతో మరోసారి భారత మార్కెట్లు కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్ బ్రోకర్ అయిన కేతన్ ఫారెక్స్ స్కామ్ వెలుగులోకి వచ్చాక దేశీయ మార్కెట్ ఇన్వెస్టర్లు ఆందోళన నెలకొన్నాయి. దీంతో సెన్సెక్స్ 176 పాయింట్లు అంటే 3.7% మేర పడిపోయింది. అదే సమయంలో గుజరాత్ లో
భూకంపం సంభవించడము మార్కెట్లు పడిపోయేందుకు కారణమయ్యాయి. 2008లో లెమాన్ బ్రదర్స్ పతనం భారత ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. జనవరి 21, 2008 రోజున సెన్సెక్స్ ఏకంగా 1408 పాయింట్లు అంటే 7.4% పతనమైంది. మాంద్యం ముప్పు స్టాక్ మార్కెట్లను దెబ్బతీసింది. ఆ తర్వాత మరింత తగ్గుతూ వచ్చింది. గరిష్ట స్థాయి నుంచి 50% మేర పడిపోయింది. 2020లో చైనా నుంచి వచ్చినట్లు భావిస్తున్న కోవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో ఆ సమయంలో స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. మార్చి 23, 2020 రోజున సెన్సెక్స్ ఏకంగా 3935 పాయింట్లు అంటే 13.2% మేర పడిపోయింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంలో మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. స్టాక్ మార్కెట్లలో ఇప్పటి వరకు అతిపెద్ద క్రాష్ ఇదే ఉండేది. దాని తర్వాత ఇవాళ ఏప్రిల్ 7, 2025 రోజున స్టాక్ మార్కెట్లు కుదిలయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 4000 పాయింట్లు పడిపోయింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైట్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైట్యూబ్.